హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పుణ్య ట్రిపుల్ ఎం. ఈరోజు అమెజాన్ నుంచి మల్టిపుల్ ప్రోడక్ట్స్ తీసుకున్నానండి. చిన్న చిన్న ఐటమ్స్ నుంచి పెద్ద ఐటమ్స్ వరకు. సో ప్రతి ఒక్కటి నేను అంటే చిన్న ప్రోడక్ట్స్ అన్ని ఒక వీడియో, పెద్ద ప్రోడక్ట్స్ ఒక వీడియో, మీడియం సైజ్ ప్రోడక్ట్స్ అని ఒక్కొక్క వీడియో చేయబోతున్నాను. సో ఇప్పుడేమో ప్రజెంట్ చిన్న ఐటమ్స్ది వీడియో చేస్తున్నాను. సో నెక్స్ట్ ఐటమ్స్ మళ్ళీ చూద్దాం. ఓకే, ఏమున్నాయి అనేది ఇందులో. సో ప్రోడక్ట్ అయితే చూద్దాము. నేను ఎందుకంటే మల్టిపుల్ ప్రోడక్ట్స్ పర్చేస్ చేశాను కదా, దేంట్లో ఏ ఐటమ్ ఉందనేది తెలియదు అనమాట. సో ఓపెన్ చేసి చూస్తే కానీ తెలియదు. ఇది జ్యువెలరీ ఐటము. సో మా పిల్లల గురించి కొన్నాను, నాకు చాలా బాగా నచ్చింది. లెట్స్ సీ ఎలా ఉంటుందనేది. ఓకే, ఇది డబుల్ చైన్ అనమాట. ఇలా వస్తుంది చూడండి, ఇలా ఉంటుంది. ఒక్క నిమిషం ఓపెన్ చేసి చూపిస్తాను. పాస్ పెట్టు. అదోండి, ఇంత పెద్దది వస్తుంది అనమాట చైను. సో డాలర్ అయితే ఇలా ఉంటుంది. 2 డబల్ చైన్ అనమాట. ఒకటేమో పెద్ద డాలర్ వస్తుంది, చిన్నదేమో పూసలాగా వస్తుంది. సో బాగుంది, అంటే ఒక పర్ల్ పైన ఒక ఏంజల్ కూర్చుంటే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. సో చైన్ అయితే మనకి ఇంత పెద్దది వస్తుంది. సో క్వాలిటీ అంటే రీజనబుల్లోనే వచ్చింది. నాకైతే మాత్రం నాకు రీజనబుల్గానే అనిపించింది అనమాట. సో మీరు కూడా తీసుకోండి, నచ్చితే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ అనేది, జ్యువెలరీ లింక్ అనేది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ బాక్స్లో ఏం జ్యువెలరీ అనేది కూడా చూద్దాము. ఇది కూడా చాలా బాగుంది, సర్ప్రైజ్. చాలా బాగుంది, ఇది కూడా చూడండి, చాలా బాగుంది కదా. రీజనబుల్ ప్రైస్ అండి. యాక్చువల్లీ అంటే నాకు నచ్చినట్టు అప్పుడప్పుడు సేవ్ చేసుకుంటూ ఉంటాను. అమెజాన్లో అప్పుడప్పుడు సెట్ చేస్తూ ఉంటాను, సేవ్ చేసుకుంటాను. రీజనబుల్ ప్రైస్ అంటే కొనేసుకుంటాను, లేదంటే డీల్ ఆఫ్ ద డే అనేసి కొన్ని టైమ్స్లో వస్తూ ఉంటాయి కదా, ఆ టైంలో కొన్ని బల్క్ ఆర్డర్స్ చేసుకుంటూ ఉంటాను. సో మీకు కూడా ఆ టిప్ నచ్చితే చేసుకోండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్లో పర్చేసింగ్ ఉంటుంది కదా. సో అలా అనమాట. ఇది ఒక చైన్. నెక్స్ట్ ఇంకొక జ్యువెలరీ ఉంది, అది కూడా చూసేద్దాం. వావ్, ఇది నా ఫేవరెట్ అండి. బుక్ చేసినప్పుడు నేను చాలా ఇంప్రెస్ అయ్యాను ఈ చైన్. చేంజ్ అవుతున్నా. సో ఐ లవ్ ఇట్ రియల్లీ. నేను పర్చేస్ చేసినప్పుడు నేను దీనికి కొంచెం ఫిదా లాగా అయిపోయాను అనమాట చెప్పాలంటే. సో ఇది నాకైతే చాలా పెద్ద ఫ్లవర్ లాగా, చాలా పెటల్స్తో ఉన్న ఫ్లవర్ లాగా చాలా బాగుంది. అది కూడా వైట్ అండ్ హాఫ్ వైట్ అండ్ నేవీ బ్లూ కాంబినేషన్ అనమాట. సో ఒక సైడ్లో చూస్తే ఇది నేవీ బ్లూ కాంబినేషన్ కనిపిస్తుంది, ఇంకో సైడ్లో చూస్తే పర్పుల్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది, అండ్ హాఫ్ వైట్ కాంబినేషన్లో ఉంది ఇది. సో ఇదైతే చాలా బాగుంటుంది అనమాట. దీనిపైన కొంచెం లైట్గా అట్లా ఏమైనా పడింది అనుకోండి, కొంచెం షైనీగా అయిపోతుంది. సో నాకైతే ఇది చాలా బాగా నచ్చేసింది. ఇది నేను కొనేటప్పుడే నాకు బాగా నచ్చింది అనమాట. సో 3 నచ్చింది. ఏది ఎక్కువ ఏది తక్కువ అంటే మాత్రం చెప్పడం కష్టమే అనుకోండి. సో ఫైనలీ నాకు ఈ 3 అయితే బాగా నచ్చినాయి. ఇది కొంచెం అని చూపిన సీక్రెట్స్ అదండి, మీకు చిన్న సర్ప్రైజ్. ఓ చూపించేస్తున్నా చూడండి,
భలే ఉంది కదా. ఇది మా అమ్మాయి కాలేజీకి వెళ్తుందనేసి నాకు నచ్చిందని కొన్నాను. భలే ఉంది కదా. ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్స్ 2 సైడ్స్ ఉంటాయన్నమాట. ఫ్రంట్ బ్యాక్ నాకైతే చాలా బాగా నచ్చింది. సో బాగుంది క్వాలిటీ వైజ్. అంటే లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు, ఫ్రీ హెయిర్ స్టైల్ వేసుకోవాలనుకున్న వాళ్ళు ఇది పెట్టేసుకున్నారనుకోండి, ఇది ఈ సైడ్ ఆ సైడ్ చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఓకే, లెట్స్ సీ, కట్ చేద్దాము. కొంచెం ఇలాంటి చిన్న చిన్నవి వచ్చినప్పుడు చాలా గట్టిగా ఉన్నాయి. ఓ వావ్, ఇది ఎప్పటి నుంచో చూస్తున్నానండి, బాగా ట్రెండ్ అవుతుంది అమెజాన్లో. సో ఇది మనకి వుడన్ ఉన్న వాటి ప్లేసెస్లో, లేదంటే ప్లాస్టిక్, వుడను ఇలాంటివి మనకి కప్బోర్డ్స్ ఉంటాయి కదండి. సో టీవీ క్యాబినెట్స్ కావచ్చు, కప్బోర్డ్స్, డ్రెస్సింగ్ టేబుల్స్, ఈ చోట్ల మనకి ఏదైనా ఛార్జింగ్ వైర్స్ కావచ్చు, ల్యాప్టాప్ వైర్స్ కావచ్చు, ఇంకేదైనా వైరింగ్ ఉండేది ఏదైనా ఉండొచ్చు, కీస్, ఇంటి కీస్ కావచ్చు, బైక్ కీస్, కార్, ఇలాంటి కీస్ ఏదైనా ఉండి అవి ఎక్కడంటే అక్కడ పెట్టి మర్చిపోతున్నప్పుడు ఇప్పుడు జస్ట్ ఇలా స్టిక్కర్ ఉంది కదా, ఈ స్టిక్కర్ తీసేసి మనం దానికి అతికిచ్చేసాం అనుకోండి, దీనికి ఎంచక్క మనం కీస్ కూడా హ్యాంగ్ చేసి చూసుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ నేను అమెజాన్లో చూసినప్పుడు ఇలా ఉండే, ఇలా స్టిక్ చేసి అతికిచ్చి ఉంది, ఇక్కడ హ్యాంగ్ చేసినట్టు ఉందన్నమాట. సో మనకి ఇప్పుడు వైర్ హ్యాంగ్ చేయాలనుకోండి, ఇలా పెట్టేసి ఇలా ఓపెన్ చేసి జస్ట్ ఇలా ఉంటుంది కదా, ఇలా ఓపెన్ చేసేసి దాంట్లో వైర్ కూడా మనం పెట్టేసేయచ్చు. బాగుంది, టైట్గా బాగుందన్నమాట. సో ఇక్కడ నాకు ఇన్ని కలర్స్ వచ్చాయి. సో చూడండి, చాలా బాగున్నాయి అన్నమాట. పింక్ కలర్స్, ఎల్లో, పర్పుల్, బ్లూ, ఆరెంజ్ చాలా బాగున్నాయి. నాకైతే బాగా నచ్చింది ఈ ప్రోడక్ట్. సో మీకు కూడా నచ్చినట్లయితే కొనుక్కోండి. కొన్నిటికి సిజర్ వాడాల్సి వస్తుంది, కొన్నిటికి కత్తి వాడాల్సి వస్తుంది. కట్టర్ ఉంది కానీ నాకు కట్టర్ కన్నా కత్తి బాగా కంఫర్ట్ అయిపోయింది అనమాట. రోజు వాడి ఇంకేం లేదు ఇందులో. జస్ట్ ఏంటిది తెలియట్లేదు. ప్రీమియం ఇది ప్రింటర్ కవర్ అండి. చూసాను కానీ ఆర్డర్ చేసింది నేనే కానీ ఇది ఏంటో నాకు కూడా అర్థం కాలేదు. సో జస్ట్ ఇప్పుడు నేను మీ ముందర ఓపెన్ చేసి చూస్తే కానీ నాకు అర్థం కావట్లేదు. చాలా రోజుల నుంచి కొనాలనుకుంటున్నా, ఇంట్లో ఉన్నది పాడైపోయింది. సో కొత్తది కొంటే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. సో ఓకే ఇది ప్రింటర్ సైజర్ అని పెడితే కుట్టి మిషన్ సైజ్ వచ్చింది ఏంటండి, నాకు అర్థం కాలేదు. నేను లార్జ్ సైజు కవర్ అనుకొని చెప్పి ఆర్డర్ పెట్టాను, ఇది చూస్తే కుట్టి మిషన్ సైజ్ వచ్చిందనమాట. సో 2 పెట్టాను, 2 సేమ్ అలాగే వచ్చాయి. ఏంటో మరి అర్థం కావట్లేదు. ఒకసారి ప్రింటర్కి అయితే పెట్టి చూడాలి, సరిపోతుందో లేదో అర్థం కావట్లేదు. నాకైతే డౌట్గానే ఉంది. ఇంకొకటి ఇక్కడ సైడ్లో 4 సైడ్స్ మనకి జిప్స్ అయితే ఇచ్చారు. 4 సైడ్స్ మనకి డైరెక్ట్గా దానిపైన ఫిక్స్ చేయడానికి కావాలి కాబట్టి ఇది 4 సైడ్ మన జిప్ ఇచ్చేసి కంఫర్ట్ ఉన్న చోట మనం ఓపెనింగ్ పెట్టుకోవడానికి ఉన్నట్టుగా ఇచ్చినట్టున్నారు. ఇది 4 సైడ్ ఇలా ఓపెనింగ్, సో ఇలా ఇచ్చారు. క్వాలిటీ అయితే బాగానే ఉంది కానీ బట్ ఇక్కడ 4 సైడ్స్ ఓపెన్ ఇచ్చారు. బట్ ఈ సైజ్ సరిపోతుందా లేదా అనేది నాకైతే డౌట్గానే ఉంది. మిషన్ సైజ్ ఏదైతే ఉంటుందో ఆ సైజ్ ఇచ్చారు కానీ ప్రింటర్ సైజ్ అయితే కాదు ఇది. బట్ ఆన్లైన్లో చూసినప్పుడు మాత్రం ప్రింటర్ సైజు ఏదైతే సైజెస్ ఉన్నాయో దాంట్లో లార్జ్ సైజు నేను బుక్ చేశాను. నాకు ఐ థింక్ సో స్మాల్ సైజ్ వచ్చినట్టుంది. కొంచెం ఇంత ఉంటుందండి ప్రింటరు, అంటే ఇంత ఉంటుంది ప్రింటరు. ఇది చూసేమో ఇంతే ఉంది. లెట్స్ సీ. సో ఇది కూడా సేమ్ అనమాట. ఐ థింక్ సో రిటర్న్ టైం కూడా దాటిపోయింది, 1 వీక్ అయిపోయినట్టుంది ఈ ప్రోడక్ట్కి. సో అన్ని ప్రోడక్ట్స్ వచ్చిన తర్వాత ఒక ప్రోడక్ట్ ముందు వెనకాల వస్తూ ఉంటాయి కాబట్టి సో లేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు రిటర్న్ చేయడానికి కూడా నాకు ఈ ప్రోడక్ట్ అవకాశం లేదు. సో చిన్న ప్రింటర్ వెళ్ళలేదంటే తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇచ్చేయాలి, లేదంటే వేస్టేజ్ అయిపోయినట్టే నాకు ఈ ప్రోడక్ట్ ఇప్పుడు. సో లెట్స్ సీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు కొనడానికి కావాల్సిన అమెజాన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు నచ్చినట్లయితే కొనుక్కోండి. సో మీరు చెక్ చేసి మీరు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మెజర్మెంట్స్ అవన్నీ చూసుకొని తీసుకోండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి. నేను ఈ ప్రోడక్ట్ గురించి చేసిన రివ్యూ ఎలా ఉందో మీకు నచ్చినట్లయితే వీడియో రూపంలో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.